అక్కడ
వారి
రాజుని వదన వదన తల్లిలో సమానమైన వదనకి మర్యాదపూర్వకంగా రాజాజ్ఞను వివరించి రాజసభకు పట్టుకుని రమ్మని ఉన్నారు. ఇదే లక్ష్మీకాలని వాస్తవ్యులుగా అమరబడినటువంటి వారు రియల్ ఎస్టేట్ వ్యాపారి మా అన్నగారైనటువంటి వెంకటేశ్వర గారు. వారు ఇటువంటి చరిత్రాత్మకంగా వెళ్ళాలని గుడిగాను 516 మమ్మల్ని 200 రూపాయలు అట్టి వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ కుటుంబ వాసానికి తీసుకుంటే మనవాడు నగరకట్టలో వస్తున్నారు.
వారి కుమారుడిగా నా సహోదరుడైనటువంటి సురేష్ రెడ్డి గారు వారు అదేవిధంగా మొండెవెంగనపల్లి గ్రామ వాస్తవ్యులుగా మరపడినటువంటి మా చిన్నాన్న గారైనటువంటి సిద్ధారెడ్డి గారు వారు మమ్మల్ని నిలుస్తూ ఘనంగా 100 రూపాయలు మాట్లాడుతున్నారు.
అదేవిధంగా నమ్మకాల వాస్తవులు పెద్దలకి ఆకు సందర్భం కోరుతూ పద్మారాయణ హరిప్రసాద్ రెడ్డి గారు నాపై కళామాలు అదేవిధంగా నమ్మకాల వాస్తవులు అయ్యప్పరెడ్డి గారు మా మామగారు అయ్యప్పరెడ్డి గారు నాపై కళామాలు వారికి అదేవిధంగా పెరుమాల మళ్ళీ వాస్తవం అమ్మటువంటి వారు మా మామగారు నాయరెడ్డి గారు నాపై వారికి అదేవిధంగా మురళీరాజు గారు ఆటో మెకానికల్ మురళీరాజు గారు మామగారు నాపై మునిరెడ్డి గారు గ్రామ నివాసకులు గ్రామమైనటువంటి వారు కీర్తిచేసినటువంటి మా తాతగారైనటువంటి రఘునాథరెడ్డి గారి ఆత్మశాంతి నిమిత్తమై వారి కుమారుడైన అమ్మమ్మ గారైనటువంటి విజయాత్మ గారు మా మమ్మల్ని అదేవిధంగా చిన్నరెడ్డి గారు వారు అదేవిధంగా కోడరెడ్డి సిద్ధు గారు చిత్తూరు యూట్యూబ్ ఛానల్ ఓనర్ గా అమరబడినటువంటి మా అల్లుడైనటువంటి సిద్ధు గారు కూడా మా మమ్మల్ని చూస్తూ గొప్ప 100 రూపాయలు కానుక గారు అటు వారి కుటుంబ సభ్యులకి ఆ దేవదేవ వారికి నుంచి సర్వకాల భక్తులకు ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి ఏమంటే రేపు తప్పన కార్యక్రమం జరుగుతుంది. ఆ తప్పన కార్యక్రమం 7:30 గంటము 12 రావగలం కాబట్టి ఖచ్చితంగా 9 గంటలకు జేసీబీ సహాయంతో తప్పను నిలబెట్టాం. 10 గంటలకు ప్రారంభం నుంచి పూజ కార్యక్రమం నిర్వహిస్తారు. 11 గంటలకు అరగంట ప్రారంభమవుతుంది. 11:30 గంటలకే నాలుగు కూడా ప్రారంభమవుతుంది. దీంట్లో ఎలాంటి మార్పులు చేసుకోలేవు. దీంట్లో ఎలాంటి మార్పులు లేవు కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకుని 10 గంటలే 1 గంటలే ఆలోచన వదిలేయండి. ఖచ్చితంగా 11 గంటలు అందరూ చేసి ఈ యొక్క అద్భుత కార్యక్రమాన్ని చేస్తారని మరీ కోరుకుంటున్నాను. అదేవిధంగా కంబాల వాస్తవ్యులు మా అన్నగారైనటువంటి కామసాని వారి కుటుంబ సభ్యులకి
అవునవును అవును నువ్వు కరెక్ట్గా చెప్తుంది అదిలోప్పుడు నువ్వు మొహం కదా నీకేం తెలిసిందే నువ్వు వదిలేప్పుడు అవసరం కదా అదిలోప్పుడు ఈ మాట్లాడుతారని ఏది మాట్లాడితే నువ్వు రాకపోతే నువ్వు వైద్యుడు
ఆ